ఊరు పేరు భైరవ కోన. భైరవ కోన వరకు ఓకే, కానీ కథలో మాత్రం అంత పసలేదురా సీనా. విఐ ఆనంద్ మళ్ళీ ఇంకొక వండర్ఫుల్ కాన్సెప్ట్ ని, చాలా స్ట్రైకింగ్ కాన్సెప్ట్ ని, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని తీసుకొని ఆ కాన్సెప్ట్ ప్రెజెంటేషన్ వరకు ఇంట్రెస్టింగ్ గానే ప్రెజెంట్ చేసి ఆ ఐడియాని స్టోరీ టెల్లింగ్, ఆ కనెక్షన్ పాయింట్స్, ఆ క్యారెక్టరైజేషన్ కనెక్షన్స్, ఎమోషన్స్ అండ్ ఈ కథలో ఉన్న ఆ స్ట్రెంగ్త్ లో విషయంలో మాత్రం అబ్బా విఐ ఆనంద్ గారు ఇలా ఒక మంచి కాన్సెప్ట్ ని స్టోరీ పరంగా మన ముందుకి అంత ఇంట్రెస్టింగ్ గా తీసుకురాలేకపోయారు ఏంట్రా చెప్పమా అన్న కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ తో ఈ థియేటర్ లోంచి మనం బయటకు వచ్చేటట్టు ఈ సినిమాని మన ముందుకు ప్రజెంట్ చేశారనమాట. మూవీ స్టార్ట్ అవడం చాలా ఇంట్రెస్టింగ్ సీన్ తోనే స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత ఏవో ఎపిసోడ్స్ గా ఏదో మధ్యలో అలా చిన్న ఒక లవ్ యాంగిల్ అని, మన హీరో ఇంట్రడక్షన్ ఎపిసోడ్ అని అలా ఏవో ట్రై చేశారు. కానీ హీరో మన భైరవ కోనకి ఎంటర్ అయ్యే ఆ ఎపిసోడ్, భైరవ కోనని ఎస్టాబ్లిష్ చేసిన విధానం కానీ, భైరవ కోనని కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఏం జరుగుతుందిరా అన్న కైండ్ ఆఫ్ పిక్చరైజేషన్ లో ఆ భైరవ కోనని మనకి చూపించిన విధానం కానీ, ఆ సెటప్ కానీ ఇంట్రెస్టింగ్ గానే ఉంది ఫస్ట్ హాఫ్ లో అని చెప్పాలి. ఒక పక్క భైరవ కోనని చూపిస్తూ ప్యారలల్ గా ఇంకో 2-3 స్టోరీలు ఏదో చెప్తున్నట్టు ఏదో చెప్పబోయారు. కానీ భైరవ కోన తప్ప ఆ మిగతా స్టోరీలు ఫస్ట్ హాఫ్ లో అంత ఇంట్రెస్ట్ ని జనరేట్ చేసినట్టు నాకైతే అనిపించలేదు. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తానికి హైలైట్ పాయింట్ ఈస్ ది ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది అని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో స్టార్ట్ అవుద్ది. అండ్ ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ని ఇదే పరంగా తీసుకెళ్తారా మన ఆనంద్ గారు, అసలు చితక్కొట్టేస్తారేమో ఇప్పుడు ఈ సినిమాని, మనల్ని ఎంటర్టైన్మెంట్ తో ఊరొత్తలు ఊగిస్తారేమో అన్న కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ తో ఆ ఎపిసోడ్ ని నేను చూశాను. కాకపోతే ఆ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ లో నేరేషన్ మొత్తం కంప్లీట్ గా ఫ్లాట్ అయిపోయింది అని నాకైతే అనిపించింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో మన హీరో భైరవ కోనకి ఎందుకు వచ్చాడు అన్న కైండ్ ఆఫ్ రీజన్ కానీ, మన హీరోకి హీరోయిన్ కి మధ్యలో ఒక కైండ్ ఆఫ్ ఉన్న ఆ లవ్ యాంగిల్ లో ఉన్న ఎమోషన్ కానీ, అండ్ సెకండ్ హాఫ్ లో మన హీరోకి హీరోయిన్ కి మధ్యలో ఒక వింత ఎపిసోడ్ ఒకటి జరుగుద్ది అనమాట. ఆ ఎపిసోడ్ చూసేటప్పుడు మనం అబ్బా ఎందుకు ఇలాగ వై ఇట్ షుడ్ హ్యాపెన్ లైక్ దిస్ అన్న కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ చేస్తాం తప్ప మనం అంతకన్నా ఎక్కువగా అక్కడ కూడా అంతగా ఎమోషన్ ని ఫీల్ అవని కైండ్ ఆఫ్ సీన్లు కూడా ఒక 2-3 ఉంటాయి అనమాట. ఎన్ని ట్రై చేసినా కూడా ఆ ఒక్క ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ తర్వాత సెకండ్ హాఫ్ అంతా ఫ్లాట్ నరేషన్ అయిపోవడం వల్ల సినిమా థియేటర్ లోంచి బయటకు వచ్చేటప్పుడు మనం ఒక మంచి ఎంటర్టైనింగ్ గా ఆర్ ఒక ఎమోషన్ తో కూడుకున్న కైండ్ ఆఫ్ ఒక ఫీల్ ఉన్న సినిమాలో చూసి మనం బయటకు వచ్చాం అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అని నేనైతే చెప్పలేకపోతున్నాను అనమాట. ఇంకా సందీప్ కిషన్ డిడ్ అ గుడ్ జాబ్, మంచి క్యారెక్టరే ప్లే చేశాడు, చాలా ఫ్రీగా ఉన్నాడు అండ్ ఆ క్యారెక్టర్ లో బాగానే జీవించాడు అని చెప్పాలి. కావ్య తాపర్ అలా మనకి కొంచెం ఆవిడ మంచి బట్టలు వేసుకొని అలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆవిడకి చించేసే రోల్ ఏమి లేదు, షీఈస్ జస్ట్ దేర్ టు యాడ్ సమ్ గ్లామర్ అండ్ టు డూ సమ్ యాక్షన్. సెకండ్ హాఫ్ లో కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చినట్టు ఇచ్చి ఆ క్యారెక్టర్ అలా లాగేసుకుంటారు అనమాట మళ్ళీ వెనక్కి. ఇంకా వర్ష ఈజ్ ఆల్సో దేర్ అండ్ షీ డిడ్ సమ్ కపుల్ ఆఫ్ గుడ్ సీన్స్, బట్ ఆవిడకి కూడా ఒక సూపర్ రోల్ ఇచ్చారు అనేటట్టు ఆవిడ క్యారెక్టరైజేషన్ కూడా అంత గ్రాండ్ గా ఉంది అని నేను చెప్పను. ఇంకా రవికుమార్ గారికి ఒక సూపర్ రోల్ వచ్చింది, ఆయన వాయిస్ తో ఆ రోల్ లో ఆడుకున్నాడు, కొంచెం బాగానే దడదలాడించాడు. ఆయన రోల్ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ అయింది అని చెప్పాలి. వైవా హర్ష ఇస్ దేర్, కొన్ని కామెడీ సీన్స్ పండినాయి తప్ప మిగతా సీన్స్ అన్ని ఫ్లాట్ అయిపోయినాయి అని చెప్పాలి. వెన్నెల కిషోర్ కూడా కొన్ని 1-2 కామెడీ సీన్స్ పడినాయి తప్ప మిగతా కామెడీ సీన్స్ ఏం పెద్ద వర్కౌట్ అయినాయని నాకైతే అనిపించలేదు. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడ బాగానే పేలింది. ఇంక ఈ మూవీలో మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది భైరవ కోన సెటప్. ఆ భైరవ కోనని వాళ్ళు మనకి చూపించిన విధానం అండ్ ఆ భైరవ కోనలో ఏం జరుగుతుంది అని విఐ ఆనంద్ గారు మనకి చెప్పాలనుకుంటున్న విధానాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గానే తీసుకొచ్చారు. కాకపోతే ఆ భైరవ కోనని మనకి చూపించాలి అనుకొని దాని చుట్టూ అల్లిన సెటప్, ఆ స్టోరీ లైన్ అండ్ ఆ రీజనింగ్లు ఇవన్నీ మాత్రం మన భైరవ కోన పాయింటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, మిగతావన్నీ మనకి కొంచెం ఇంతకు ముందు చూసిన పాయింట్స్ లానే ఉన్నాయి కదా, కొంచెం మనకి తెలిసిన పాయింట్స్ లానే ఉన్నాయి కదా అన్న కైండ్ ఆఫ్ ఫీల్ తో మనం ఈ సినిమాని థియేటర్ లోంచి అలా బయటకు వచ్చేస్తాం అన్నమాట. అండ్ గైస్ 2023 ట్యాక్స్ సీజన్ ఎండ్ అయిపోతుంది ఇంకొక 1 month లో. సో వి ట్యాక్స్ ప్లానర్స్ ఆర్ దేర్ ఫర్ యూ. కింద డిస్క్రిప్షన్ లో వి ట్యాక్స్ ప్లానర్స్ ఇన్ఫర్మేషన్ మేము మీకు ప్రెజెంట్ చేస్తున్నాము. ఒకవేళ ఎవరైనా వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకోవాలనుకుంటే ఫ్రీ కొటేషన్ వాళ్ళు ఇస్తారు. అండ్ సినిమా పిచ్చా కోడ్ ని వాడితే మీకు డెఫినెట్ గా ఒక డిస్కౌంట్ కూడా వాళ్ళు ఇస్తారు. సో
మీరు కనుక ట్యాక్స్ ఫైల్ చేయాలి అండ్ షాపింగ్ చేస్తుంటే వీ ట్యాక్స్ ప్లానర్ ఒకసారి అలా సరదాగా టచ్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, భైరవకోన సినిమాని కనుక మీరు చూడాలి అనుకుంటే స్టోరీ వైజ్ కానీ స్టోరీ టెల్లింగ్ వైజ్ కానీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఫస్ట్ హాఫ్ లో భైరవకోనని వాళ్ళు చూపించిన ఆ సెటప్ కోసం మంచి ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం, ఇంటర్వెల్ బ్యాంగ్ అయిపోయిన తర్వాత వచ్చే ఒక ఎంటర్టైనింగ్ ఇంట్రెస్టింగ్ ఒక స్మాల్ ఎపిసోడ్ కోసం మీరు ఈ సినిమాని చూడొచ్చు. కీపింగ్ యువర్ ఎక్స్పెక్టేషన్ కంప్లీట్లీ లో అబౌట్ ద స్టోరీ ఆర్ ద ఎమోషన్స్ ఇన్ ద స్టోరీ అన్న మాట. సో మొత్తానికి విఐ ఆనంద్ గారు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని తీసుకొని ఆ కాన్సెప్ట్ పరంగా ఇంట్రెస్టింగ్ గానే ప్రెజెంట్ చేసి స్టోరీ పరంగా మిగతా అన్ని విషయాల పరంగా కొంచెం డిసప్పాయింట్ చేశారు కదండి విఐ ఆనంద్ గారు. అదనమాట సంగతి. చిన్న సినిమా పిచ్చాని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి గైస్. అదనమాట ఊరి పేరు భైరవకోన, నేను ఇప్పుడు ఇంటికి గోన్నా అదనమాట.